కన్నప్ప నాయనారు చరిత్ర శివభక్తిలో అత్యంత పరాకాష్ఠను చూపే అద్భుతమైన గాథ. ఈయన 63 మంది నాయనార్లలో ఒకరిగా నిష్కల్మషమైన భక్తికి మారుపేరుగా నిలిచారు. కన్నప్ప నాయనారు అసలు పేరు తిన్నడు. ఈయన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్న కాళహస్తి సమీపంలోని ఉడుమూరు అనే గ్రామంలో ఒక బోయ అనగా వేటగాళ్ల కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి పేరు నాగడు, తల్లి పేరు తందై. తిన్నడు చిన్నప్పటినుండే వేటలో ఆరితేరిన గొప్ప విలుకాడు. ఒకరోజు తిన్నడు వేటకు వెళ్ళినప్పుడు కాళహస్తి కొండపై ఉన్న శివలింగాన్ని చూశారు. ఆ లింగాన్ని చూడగానే ఆయనలో తెలియని భక్తి పెల్లుబికింది. అక్కడ ఎవరూ లేకపోవడం చూసి, అయ్యో, నా స్వామి ఇక్కడ ఒంటరిగా ఉన్నాడు, ఆయనకు ఆకలివేస్తోంది కాబోలు అని భావించారు. వేటగాడు కావడంతో ఆయనకు శాస్త్రోక్తమైన పూజావిధానాలు తెలియవు. తనదైన పద్ధతిలో స్వామిని సేవించడం మొదలుపెట్టారు. మొదట అభిషేకం. నది నుంచి నీటిని తన నోటితో తెచ్చి శివలింగంపై ఉమ్మేసి అభిషేకం చేసేవారు. నైవేద్యం. తాను వేటాడిన మాంసంలో ఏది రుచిగా ఉందో తెలుసుకోవడానికి దానిని తనే కొరికి చూసి బాగున్న ముక్కలను స్వామికి సమర్పించేవారు. పూలు. తన తలలో ముడుచుకున్న అడవిపూలను స్వామికి అర్పించేవారు. తిన్నడు వెళ్లిన తరువాత వచ్చిన అక్కడి పూజారి అయిన శివగోచరి అనే బ్రాహ్మణుడు లింగంపై మాంసం ముక్కలు చూసి అపవిత్రమైందని బాధపడేవారు. శివుడు ఆయనకు తిన్నడి భక్తిని చూపించాలనుకున్నారు. ఒకరోజు శివలింగం యొక్క కుడి కన్ను నుండి రక్తం కారడం మొదలైంది. అది చూసిన తిన్నడు తల్లడిల్లిపోయాడు. అడవి మూలికలు వేసినా రక్తమాగలేదు. అప్పుడు కంటికి కన్నే మందు అని భావించి తన బాణంతో తన కుడి కన్నును పెకిలించి శివలింగానికి అమర్చారు. వెంటనే రక్తమాగింది. కాని కొద్దిసేపటికే శివుని ఎడమకన్ను నుండి రక్తం కారడం మొదలైంది. తిన్నడు ఏమాత్రం సంకోచించకుండా తన రెండో కన్నును కూడా తీయడానికి సిద్ధపడ్డారు. అయితే 2 కళ్ళూ తీసేస్తే స్వామి కన్ను ఎక్కడ ఉందో గుర్తుపట్టడం కష్టమని భావించి గుర్తుకోసం తన కాలి బొటనవేలిని శివలింగం కంటిపై ఉంచి రెండో కన్నును తీయబోయారు. తిన్నడి అచంచలమైన త్యాగానికి ముగ్ధుడైన పరమశివుడు ప్రత్యక్షమై ఆయన చేతిని పట్టుకుని ఆపి, నిలువుము కన్నప్ప, అంటే కన్ను ఇచ్చినవాడా, ఆగు అని పిలిచారు. ఆయనకు తిరిగి చూపును ప్రసాదించి తన పక్కనే శాశ్వత స్థానాన్ని ఇచ్చారు. అప్పట్నుండి తిన్నడు కన్నప్పాగా ప్రసిద్ధి చెందారు. ఈయన కథ భగవంతుడికి కావాల్సింది ఆచారాలు కాదు, స్వచ్ఛమైన ప్రేమ అని నిరూపిస్తుంది. శ్రీకాళహస్తి క్షేత్రంలో కన్నప్ప నాయనారు ఆలయం ఇప్పటికీ కొండపై కనిపిస్తుంది. ఓం నమఃశివాయ.